వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ కాల్ తర్వాత. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, మీ పేరు చెప్పండి. వినయ్ కుమార్ మేడం. వినయ్ కుమార్ గారు, మేడం మీ టీ వాల్యూమ్ తగ్గించుకోరా? తగ్గించాను మేడం. వినపడుతుందండి, కొంచెం తగ్గించుకోండి. తగ్గించాను మేడం. ఓకే అండి వినయ్ కుమార్ గారు, మరి మన డాక్టర్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. ఓకే అండి, మరి కంటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే డాక్టర్ తోటి డిస్కస్ చేయండి. వినయ్ కుమార్ గారు చెప్పండి. హలో సార్. చెప్పండి వినయ్ కుమార్ గారు. సార్, నాకు కొద్దిగా కంటి చూపు సెల్ చూసినా ఏదన్నా చదవాలన్నా కొద్దిగా కనపట్టలేదు సార్, అది ప్రాబ్లం సార్. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? మీ ఏజ్ 46. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ప్రస్తుతం హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాను సార్. ఓకే సార్, అద్దాలు వాడతారా మీరు? అద్దాలు ఇచ్చారు కానీ అది పోయినాయిసారి మిస్ అయినాయి, అందుకని మళ్ళీ తెచ్చుకోలేదు. సెల్ కొద్దిసేపు చూసినా కొద్దిగా సన్నగా కనపడుతున్నాయి సార్, దగ్గర పెట్టి చూడాలా, అది సార్ ప్రాబ్లం. సార్ అంటే ఏజ్ ఏంటంటే 46 years కాబట్టి మీకు ఖచ్చితంగా దగ్గర చూపుకి సైట్ ఉన్నట్లు, మనకి ఎస్పెషలీ సెల్ ఫోన్ చూసేటప్పుడు కానీ ఏదైనా చిన్న అక్షరాల కోసం చదివేటప్పుడు రాసేటప్పుడు మాత్రం కంపల్సరీగా అద్దాలు పెట్టుకోవాలి సార్. అది పెట్టుకోకపోతే మళ్ళీ స్ట్రెయిన్ హెడేక్ వస్తుంటుంది. మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళేసి ఫస్ట్ సైట్ చెక్ చేయించుకుని అద్దాలు తీసుకోండి సార్. అద్దాలు తీసుకున్నప్పుడు అద్దాలు పెట్టుకుంటే మనకి ఏంటంటే అది రెక్టిఫై అయిపోతుంది. అది కంపల్సరీ అద్దాలు వాడాలి సార్, అట్టి దగ్గర చూపు మాత్రం కంపల్సరీ వాడాలి సార్. అదే సత్వరం వచ్చింది మీకు, కొద్దిగా అద్దాలు తీసుకొని వాడండి సరిపోద్ది అన్నారు సార్. అవును సార్, అద్దాలు తీసుకొని మీరు వాడాలి సార్. అది